హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి. ఈరోజు అయితే నేను ఇంకొక టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఇది మనం ఉగాదికి స్పెషల్గా చేసుకునే బొబ్బట్లండి. అలాగే భక్ష్యాలు కూడా అంటారు కదా వీటిని. కొన్ని చోట్ల పోలేలు అని కూడా అంటారు. రకరకాల పేర్లతో పిలుస్తారండి. కానీ టేస్ట్ మాత్రం అన్ని చోట్ల ఒకే రకంగా ఉంటుంది కదా. చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. ఉగాదికి మరి స్పెషల్గా చేసుకోవాలి కదా, మరి ముందే ఇలా పోస్ట్ చేస్తున్నాను. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా పర్ఫెక్ట్ కొలతలతో ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. చాలా ఈజీగా కూడా మీరు కూడా చేసేసుకోవచ్చు. నేను ఈ బొబ్బట్లని 3 రకాలుగా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. చూసారు కదా ఎంత స్మూత్గా వచ్చినాయో. ఇలా నోట్లో వేసుకోగానే వెన్నెలా కరిగిపోయేటట్టు అయితే చాలా బాగా వచ్చినాయండి. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఒక్కసారి ఇలా ఈ వీడియో చూసుకుంటూ చేయండి. చాలా ఈజీగా చేసేసుకుంటారు మీరు. ఫస్ట్ టైం చేసేవాళ్ళ కోసం నేనైతే ఇలా 3 రకాలుగా చూపిస్తాను, చాలా ఈజీ ప్రాసెస్లో. ఫస్ట్ అయితే దీనికోసం ఒక 1 కప్ వరకు పచ్చిశనగపప్పు తీసుకుంటున్నానండి. ఈ శనగపప్పుని నేను ఒక 1 అవర్ పాటు నానబెట్టుకుంటున్నాను. మీరు డైరెక్ట్గా వేసుకున్నా పర్వాలేదు, కానీ ఇలా 1 అవర్ నానబెట్టుకుంటే మనకి తొందరగా ఉడికిపోతుంది, టైం కూడా సేవ్ అవుతుంది. అందుకని కొంచెం నానబెట్టుకున్నాను నేను. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక 1 కప్ వరకు గోధుమ పిండి వేసుకుంటున్నానండి. జనరల్గా అయితే ఈ బొబ్బట్లని మైదా పిండితో చేస్తారు, కానీ కొంచెం సాగినట్టు రాకుండా మెత్తగా రావాలంటే ఇలా గోధుమ పిండి వేసుకుంటే కనుక మెత్తగా వస్తాయండి. నేను గోధుమ పిండి ఇలా 1 కప్ వేసుకొని జల్లించుకుంటున్నాను. అలాగే ఒక 1/2 కప్ వరకు మైదా వేసుకుంటున్నానండి. మైదా కూడా వేసుకొని ఇలా జల్లించుకోవాలి. రెండింటిని కూడా జల్లించుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. తర్వాత ఒక 1/2 స్పూన్ వరకు పసుపు అయితే వేసుకుంటున్నాను. తర్వాత కొంచెం గీ వేసుకుంటున్నాను. తర్వాత కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటున్నాను. మీకు కావాలంటే మొత్తం గీతో కానీ మొత్తం ఆయిల్తో కానీ చేసుకోండి. నేనైతే 2 యూస్ చేసి అయితే చేస్తున్నాను. ఇలా ఫస్ట్ అయితే ఇలా కొంచెంగా మిక్స్ చేసుకోవాలండి. ఫస్టే వాటర్ పోసుకోకుండా ఇలా వేళ్ళతో కొంచెంగా ఇలా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, మనం ఇలా ఉండకడితే వచ్చే వరకు మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా కొంచెంగా వాటర్ని అయితే మనం పోసుకొని కలుపుకోవాలండి. పిండి మనం ఎంత బాగా కలుపుకుంటే బొబ్బట్లు అంత స్మూత్గా వస్తాయి మనకి. ఈ పిండి కలపడంలోనే బొబ్బట్లు అయితే స్మూత్నెస్ అయితే ఉంటుంది. ఇలా ముందే కలిపి పెట్టుకోండి. అట్లీస్ట్ ఒక 1 to 2 అవర్స్ అయినా ఇలా పిండిని నానబెట్టుకుంటే చాలా స్మూత్గా వస్తాయి. ఎంత నానబెట్టుకుంటే అంత స్మూత్ వస్తాయండి. అట్లీస్ట్ ఒక 30 మినిట్స్ అయినా నానబెట్టుకోండి పిండిని. అలా చూసారు కదా, నాకు శనగపప్పు కూడా బాగా సోక్ అయిపోయింది కదా. ఇప్పుడు నేను వాటిని ఇలా కుక్కర్లోకి అయితే తీసుకుంటున్నాను. కుక్కర్లోకి తీసుకొని ఆ కుక్కర్లోకి ఒక 2 కప్స్ వరకు అయితే వాటర్ అయితే వేసుకుంటున్నానండి. 1 కప్పు చనాదాలు తీసుకున్నాను కదా, పచ్చిశనగపప్పు. 1 కప్కి 2 కప్పులు వాటర్ వేసుకొని ఇలా 3 విజిల్స్ వచ్చే వరకు అయితే ఉడికించుకుంటున్నానండి. చూసారు కదా, నేను ముందే నానబెట్టుకోవడం వల్ల తొందరగా అయితే నాకు కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇలా జల్లి ఉన్న పాత్రలోకి అయితే నేను స్ట్రెయిన్ చేసేసుకుంటున్నాను. ఎప్పుడు పూర్ణాలు చేసినా కానీ ఇలా భక్ష్యాలు చేసినా కానీ ఆ వాటర్ అయితే నేను రసంలా పెట్టుకుంటానండి. చాలా చాలా బాగుంటుంది ఆ రసం అయితే మనకి. ఇప్పుడు ఒక పప్పు గుత్తి తీసుకొని ఇలా మెత్తగా అయితే స్మాష్ చేసుకుంటున్నానండి. కొంతమంది అయితే మిక్సీ జార్లో కూడా వేసుకొని మెత్తగా పేస్ట్గా చేసుకుంటారు. కానీ నాకు ముందే నానబెట్టుకోవడం వల్ల మెత్తగా అయిపోయింది కాబట్టి నేనైతే ఇలా పప్పు గుత్తితోనే వేసుకుంటున్నానండి. మీకు కావాలంటే మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకోండి. ఇప్పుడు నేనైతే ఒక 1 కప్ వరకు ఇలా బెల్లాన్ని అయితే వేసుకుంటున్నాను. ఇది నల్ల బెల్లం కాబట్టి చాలా ఈజీగా వచ్చేస్తుందండి. అదే ఆంధ్రాలో అయితే ఎల్లో బెల్లం దొరుకుతుంది, పసుపు బెల్లం చాలా హార్డ్గా ఉంటుంది. అదైతే ఇక్కడ మనకి తెలంగాణలో అయితే నల్ల బెల్లం దొరుకుతుంది. ఇది చక్కగా ఇలా ఈజీగా వచ్చేస్తుంది చాకుతో కట్ చేస్తేనే. ఇప్పుడు ఒక 1 కప్ వరకు 1 కప్ చనాదాలకి 1 కప్ వరకు బెల్లం వేసుకుంటున్నాను. కొంచెం సాల్ట్ను ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని బెల్లం కరిగే వరకు గ్యాస్ మీద ఇలా అయితే మిక్స్ చేసుకుంటున్నానండి. తర్వాత ఒక 2 స్పూన్స్ వరకు గీ అయితే వేసుకుంటున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది.
సాల్ట్ అయితే వేసుకోండి ఖచ్చితంగా. ఏ స్వీట్ చేసుకున్నా కానీ సాల్ట్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఆ స్వీట్ అయితే మనకి. అందుకని నేను ఈ లోపల పూర్ణం దాంట్లో కూడా కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేశానండి. చూసారు కదా, కొంచెం సేపటికి మనకి ఇలా అయితే దగ్గరికి అయిపోతుంది. దీన్ని ఇలా కొంచెం సేపు మనం ఫ్యాన్ కింద కానీ ఎక్కడైనా ఇలా అలా వదిలేస్తే కనుక కూల్ అయిపోయి చక్కగా మనకి ముద్దలా వస్తుంది. చూసారు కదా, ఇలా గట్టిగా అయిపోయింది కదా పేస్ట్ అంతా కూడా. ఇప్పుడు మనం ఇలా రౌండ్గా బాల్స్ అయితే చేసేసుకుందాం. ఇలా ముందే అన్ని బాల్స్ చేసి పెట్టేసుకోండి, ఈజీ అయిపోతుంది మనకి బొబ్బట్లు చేసేటప్పుడు. ఇప్పుడు పిండి చూసారు కదా, మొత్తం నానిపోయింది. నానిన తర్వాత మనకి ఇలా బబుల్స్ లాగా ఫామ్ అవుతుందండి మనకి మధ్య మధ్యలో పిండి మధ్యలో. మళ్ళీ ఒకసారి పిండిని బాగా మిక్స్ చేసేసుకోవాలి. పిండి నానిందంటే మనకి పిండి స్మెల్ అయితే వస్తుందండి. కొంచెం నానినప్పుడు పిండి ఎంత బాగా నానితే మనకి ఈ భక్షాలు అంత టేస్టీగా అయితే వస్తాయి. చూసారు కదా, ఈ రెండు కూడా ఒకే సైజులో ఉండాలి మనకి. మనం తీసుకున్న పిండి మిశ్రమం ఇంకా పూర్ణం కూడా రెండు ఒకే సైజులో ఉంటేనే మనకి భక్షాలు కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. దీనికోసం అయితే నేను ఒక ప్లేట్ తీసుకొని ఒక కవర్ తీసుకుంటున్నానండి. ప్లేట్ కొంచెం పెద్ద ప్లేటే తీసుకుంటున్నాను నేను. తీసుకొని ఆ కవర్ మీద కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకుంటున్నాను. ఇది ఫస్ట్ మెథడ్ అండి. ఏ ప్రాసెస్ ఈజీగా ఉంటే అది చేసుకోండి. కొత్తగా ట్రై చేసే వాళ్ళకైనా చాలా బాగా వస్తాయి. ఇప్పుడు ఆ పిండి మిశ్రాన్ని మొత్తం అంతా ఇలా అయితే స్ప్రెడ్ చేసుకుంటున్నాను నేను. కొంచెం స్ప్రెడ్ చేసుకొని మధ్యలో అయితే ఆ పూర్ణం పెట్టుకొని ఇలా 4 పక్కల నుండి క్లోజ్ చేసుకుంటున్నానండి మొత్తం. ఇలా క్లోజ్ చేసిన తర్వాత మనకి ఎక్సెస్గా ఉన్న పిండి మొత్తం ఇలా రిమూవ్ చేసేసుకొని ఇలా ఒకసారి మళ్ళీ బాల్లా చేసుకొని మళ్ళీ ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా కొంచెం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొంచెం పైన కొంచెం ఆయిల్ అప్లై చేసి మళ్ళీ ఇంకొక కవర్ అయితే వేసుకొని ఇలా చక్కగా మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజులో అయితే ఇలా మొత్తం కూడా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఫస్ట్ టైం చేసేవాళ్ళైనా ఇలా అప్లై చేసుకొని ఆయిల్ అప్లై చేసుకొని కవర్ మీద చేసుకోండి, చాలా బాగా వస్తాయి. మీకు నచ్చిన సైజులో అయితే ఇలా చపాతీ సైజు అంత సైజు కానీ చిన్న సైజు కానీ చేసుకొని ఇలా ప్యాన్ మీద కొంచెం గీ వేసుకొని ఇప్పుడు ఆ కవర్ని అయితే దీని మీదకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇలా కవర్ తీసేసి ఇలా మీది చేతితో తీసినా కానీ చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. చూసారు కదా, బబుల్స్ లాగా చక్కగా ఫామ్ అవుతుంది కదా. ఇప్పుడు బ్యాక్ సైడ్ కూడా ఇలా టర్న్ చేసుకొని నేను ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇప్పుడు వేరొక ప్లేట్లోకి తీసేసుకుంటున్నానండి. ఇప్పుడు మీకు సెకండ్ మెథడ్ చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఈ సెకండ్ మెథడ్లో సేమ్ అలాగే మనం ఇలా చపాతీ పిండి మిశ్రమాన్ని తీసుకొని మధ్యలో పూర్ణం పెట్టుకొని ఇలా మొత్తం అన్ని చోట్ల నుండి ఇలా క్లోజ్ చేసుకొని ఎక్సెస్గా ఉన్న పిండిని అయితే రిమూవ్ చేసేసుకోవాలి. రిమూవ్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి కింద ఆయిల్ అప్లై చేసుకొని ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. ఇలా వేళ్ళతోనే స్మూత్గా అడ్జస్ట్ చేసుకుంటూ బొబ్బట్లను అయితే రెడీ చేసుకోవాలండి. మరీ గట్టిగా అయితే వత్తకుండా స్మూత్గా అయితే ప్రెస్ చేసుకోవాలి. ఇలా మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఇలా స్ప్రెడ్ చేసుకోండి. చూసారు కదా, నేనైతే మరీ పెద్ద సైజు కాకుండా చిన్న సైజు కాకుండా మీడియం సైజు అయితే చేసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, దాన్ని ఇలా తీసుకొచ్చి అలా వేసేసుకోవచ్చు చక్కగా ప్యాన్ మీద. కొంచెం బబుల్స్ వచ్చిన తర్వాత రెండు పక్కన గీ అప్లై చేసుకొని ఇలా ఫ్రై చేసుకోవడమే. ఇప్పుడు నేను మూడో ప్రాసెస్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. ఇలా సేమ్ అలాగే మళ్ళీ పిండిని స్ప్రెడ్ చేసుకొని మధ్యలో పూర్ణం పెట్టుకొని అన్ని పక్కల నుండి కవర్ చేసేసుకోవాలి, ఆ పూర్ణం కనబడకుండా. తర్వాత ఎక్సెస్ ఉన్న పిండిని అయితే తీసేసుకొని ఇలా రౌండ్ బాల్లా చేసుకున్న తర్వాత కొంచెం పిండి అయితే ఇలా అప్లై చేసుకోవాలండి. ప్లేట్ మీద పిండి అప్లై చేసుకొని ఒక చపాతీ కర్ర తీసుకొని ఇలా స్లోగా అయితే రోల్ చేసుకోవాలండి చపాతీ కర్రని. చూసారు కదా, అస్సలు అయితే బయటకు రాదండి. కానీ మీరు ఒత్తేటప్పుడు మాత్రం చాలా స్మూత్గా ప్రెస్ చేయాలి. అలా చేస్తేనే బయటకు రాకుండా వస్తాయి, లేకపోతే పూర్ణం బయటకు వచ్చేస్తుందండి. మీకు ఫస్ట్ టైం చేసే వాళ్ళకైతే ఈ ప్రాసెస్ అయితే చాలా ఈజీ అనిపిస్తుంది. ఎందుకంటే చపాతీ అందరూ చేస్తుంటారు కాబట్టి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. కానీ ఒక్క విషయం అయితే గట్టిగా ప్రెస్ చేసుకోకుండా స్మూత్గా ప్రెస్ చేసుకుంటూ చపాతీని అయితే అలా చేసుకోవాలి, రౌండ్ షేప్ వచ్చే వరకు.
నేను ఇంకోటి కూడా చూపిస్తున్నాను చూడండి. ఇలా ఎక్సెస్ ఉన్న మొత్తం పిండిని అయితే తీసేసుకోవాలి. తీసేసుకొని ఇలా రౌండ్గా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్లోర్ వేసుకొని ఇలా చపాతీ కర్రతో అయితే ఇలా స్మూత్గా అయితే చేసుకుంటున్నాను. నేనైతే గట్టిగా వత్తట్లేదండి, స్మూత్గానే మొత్తం ఇలా ప్రెస్ చేసుకుంటున్నాను చూడండి. చాలా ఈజీగా వచ్చేస్తుంది. మనకి పిండి కూడా బొబ్బట్లకి అంటుకున్నట్టు కూడా ఉండదు. మీకు ఏమైనా ఎక్సెస్గా పిండి ఎక్కువగా పడుతున్నట్టు అనిపిస్తే ఆ పిండిని దులిపేసి ఇలా పెనం మీద వేసేసుకోండి. ఇప్పుడు కవర్ మీద రెండో స్టెప్ చూపించాను కదా, మీకు కవర్ మీద తీయడం రాని వాళ్ళు ఇలా కవర్ డైరెక్ట్గా ప్యాన్ మీద వేసేసుకొని కవర్ని తర్వాత రిమూవ్ చేసేసుకోండి. చాలా ఈజీగా వచ్చేస్తాయి. నేను అందుకోసమే సెకండ్ ప్రాసెస్లో కవర్ మీద తీయలేని వాళ్ళు ఇలా కవర్ని డైరెక్ట్గా పెనం మీద వేసేసుకొని కవర్ని రిమూవ్ చేసేసుకోండి. చాలా ఈజీగా అయితే వచ్చేస్తాయి బొబ్బట్లు మనకి. చూసారు కదా, చాలా టేస్టీగా సింపుల్గా బొబ్బట్లు ఎలా చేసుకోవాలో చూపించాను. మీ అందరు నా వీడియోని ఇక్కడి వరకు చూసారంటే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఫస్ట్ టైం మీలో ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల నా ఛానల్ చాలా సపోర్టింగ్గా ఉంటుంది. ఎవరెవరైతే సబ్స్క్రైబ్ చేసి నన్ను ఇప్పటి వరకు సపోర్ట్ చేస్తున్నారో మీ అందరికి కూడా చాలా థ్యాంక్స్ అండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్.